ఇంకెవరా నెక్స్ట్. నమస్కారం అండి. పాటలు రాయడం అన్నా పాడడం అన్నా నాకు సింతకాయ తొక్కుతను పెట్టిన విద్య. అట్లనా అమ్మ? ఏం పాట రాసినావమ్మా? ఇక ఇంపి అన్నా సారు. పచ్చగూర పాలకూర నేను వండినా పంది కూర తిందురారా మొండి మొగడా. పచ్చగూర పాలకూర నేను వండినా పంది కూర తిందురారా మొండి మొగడా. కాకుల కూర కప్పల పులుసు కాదడ కోయి ఓ పెరిమిటి. పచ్చగూర పాలకూర నేను వండినా పంది కూర తిందురారా నొండి మొగడా. ఎట్లున్నాయి సారు సప్పట్టు కొట్టవైతివి? మీ ఇంట్లో వండుకునే కూరల పేర్లన్నీ ఎంతో ముద్దుగా రాసినావమ్మా. గిసోంటి పాటలు నేను వచ్చేంత వరకు చూడాలనుకున్నా. మంచిగా రాసినావమ్మా. ఇక పాటకు 25,000 ఇస్తా అంటివి కదా, ఇంకా పైసలు ఇస్తా నేను పోతాను. ఆ పోరగాళ్ళు ఎడతారు కావచ్చు, ఇంట్లో ఏం కూర లేకుండే. ఏంది పైసలా? ఏ పో అమ్మ పో, పైసలు గిసలేవు. కాకుల కూర కప్పల పులుసు గిసోంటి పాట రాతావమ్మా? ఏనాడు బా బయటికి నాడు. నెక్స్ట్. నీకేం వరం కావాలో కోరుకోనాయనా. ఇండియా నుండి అమెరికాకి రోడ్డు అయి దేవుడా. నీ అబ్బా సముద్రంలో రోడ్డు ఎలా ఏమంటావరా? అయితే నా పిల్లలు నా మాటిని ఎలా చెయ్యి. ఇందాకేం రోడ్డు అడిగావు? సింగిల్ లైన్ ఏమంటావా, డబుల్ లైన్ ఏమంటావా?